సరే, ఇప్పుడు ఆ చిన్న బిజినెస్లు చేసుకున్న వాళ్ళకి అండ్ ఆ ఫార్మర్స్ కి మన స్టైల్లో సర్ప్రైజ్ రెడీ అయిపోండి. సాటిస్ఫాక్షన్ మాత్రం అదిరిపోబోతుంది. లెట్స్ గో. సేల్ ఎలా అవుతుంది బిజినెస్? అంటే అప్పు చేసి తీసుకున్నారు ఇవి? ఇన్స్టెంట్ కాఫీల వల్ల ఇవన్నీ కొనడం కూడా తగ్గించేస్తారని ఇటుకి వెళ్తారు కలెక్టర్, పిఓ, మినిస్టర్లు అందరు. ఒక దుకాణానికి ఒక 5,000 రూపాయలు ఇచ్చినటువంటి నాదుడే లేడు. మాకు లాభాలు లేవు కదా, కొనటం లేదు. ఇక్కడ పెద్దగా మా సేలింగ్ లేక అలాగా వెళ్ళడం మానేశారు. కానీ నేనేం చేయగలనా మీకు? అంటే ఇది చేస్తే మాకు హెల్ప్ గా ఉంటది అన్నారు అనుకోండి, అది చేయడానికి ట్రై చేస్తాను. ఏమంటే మీకు మాకు సాయం ఏదైనా చేస్తే చాలా నష్టపోయాం. అవునా? ఎంత నష్టం అంటే మాకు అంత నష్టం. ఈ జబ్బు వల్ల మాకు పాడు. ఇప్పుడు సిల్క్ రైస్ ఎంత అంటున్నారు మీరు? 50 రూపాయలు కిలో. దంపుడు బియ్యం ఎంత అంటున్నారు? 40 రూపాయలు కిలో. ఎలా కొని తింటాం? ఇక్కడ బిజినెస్ అవుతూనే కొని తింటాం. బిజినెస్ అవ్వట్లేదు. కాదు ఓకే, అన్ని అడుగుతున్నావు కదా, మాకు లోన్లు ఏమైనా ఇప్పిస్తావా సబ్సిడీ కిందనా? ఇవ్వండి నాకు. మీకు సరదా నా నుంచి గిఫ్ట్ ఇస్తున్నాను. నిజమే. ఎంతమంది ఉన్నారు అంతమందికి అలా హ్యాపీయా? ఫీజు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే పిల్లలు ఫీజు కడతారు దాంతో? డబ్బులు ఎందుకని తీసుకో, నీకు నచ్చింది కొనుక్కో. నీ మొహంలో నవ్వుతుంటాను. ఎవరు ఇలా వచ్చి ఇవ్వలేదండి, చాలా ఆనందంగా. నీకు బుక్స్ కొనుక్కోవడానికి అన్నిటికి పర్లేదా? మా నాన్న బుక్స్ అలా కదా, నువ్వు బుక్స్ కనుక తీసుకో, కొనుక్కొని బాగా చదువుకో. నీ మొహంలో నవ్వచ్చు చూడడానికి కోసం ఏం చేస్తుంది అంత షర్టా? మీరు దేవుడు సార్, మీలాంటి వాడు ఉంటే. ఇది ఇచ్చేవాళ్ళు లేరండి. ఇప్పుడు సొంత అన్నదమ్ములు మాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో లేవు. అంటే మీ పేరు? మీరు ఏం చేస్తారు? మీకు ఒక 5,000 ఇస్తే ఏం చేస్తారు? చర్చికి ఏదైనా డొనేషన్ ఇద్దాం అనుకున్నాను. అయితే మీ ఊర్లో ఎంతమంది ఇల్లులు ఉన్నాయి? ప్రతి ఇంటికి ఎంతో కొంత ఇద్దాం. కాఫీ కట్ అయిపోద్ది. నువ్వు బాగుండాలి. ఓకే. ఇదే కావాలా? ఇక్కడ వస్తారని అనుకోలేదు. కళ్ళలాగే ఉండింది. అని అయితే నిన్న మొత్తం ఫాస్టింగ్ లోనే ఉన్నారు. కాఫీ సేల్స్ అయితే చాలా తగ్గిపోతుంది మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే. కాబట్టి మేము విన్నవించుకునేది ఒకటే, దయచేసి మా చిన్న చిన్న వ్యాపారాలని సపోర్ట్ చేయండి. మజా వచ్చింది కదా? మీరు కూడా మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఊర్లో కానీ ఉన్న స్మాల్ బిజినెస్లకి సపోర్ట్ చేసి మిషన్లో జాయిన్ అవ్వండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. బాయ్.